వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ ఇంకా మామిడికాయ వరుగులు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మా బాబాయ్ అయితే మామిడికాయలు అయితే తెంపుతున్నాడు. ఇది స్కూల్ లాస్ట్ డే వ్లాగ్. హాఫ్ డేస్ కదా, మా షన్నునైతే మధ్యాహ్నం అయితే స్కూల్ నుండి తీసుకొచ్చేసాను. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అయితే మామిడికాయలు అయితే తెంపుతున్నారు. మాకు గోదాంలో అయితే మామిడికాయ చెట్టు అయితే ఉంది. ఇక్కడ మా బాబాయ్ అయితే మామిడికాయలు అయితే కోస్తున్నాడు. మా అత్తమ్మ అయితే మామిడి చట్నీ పెట్టడం కోసం ఈ రోజు అయితే మామిడికాయలు అయితే కోస్తున్నారు. మళ్ళీ తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ అన్ని మామిడికాయలు అయితే కోసేసాం. ఇది ఫస్ట్ డే అయితే మామిడికాయలు అయితే కోసారు. ఇందులో నుండి కొన్ని మామిడికాయలు అయితే నేను తీసుకొని రూమ్ కి అయితే వచ్చేసాను. మనకి మామిడికాయలు దొరికినప్పుడే మామిడికాయ వరుగులు చేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వగా ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని మామిడికాయలను తీసుకొని వరుగులు అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ కొన్ని మామిడికాయలను అయితే నేను ఒక 1 అవర్ అయితే నానబెట్టుకున్నాను. మామిడికాయలు అయితే చెట్టు మీద ఎండలో అయితే ఉంటాయి కదా, మనం ఈ పచ్చి మామిడికాయలతో ఏది చేసినా కూడా 1 అవర్ వాటర్ లో అయితే నానబెట్టుకోవాలి. తర్వాత కాటన్ క్లాత్ తో మంచిగా తడి లేకుండా తుడిచి పక్కనైతే పెట్టుకోవాలి. ఇలానే అన్ని మామిడికాయలు అయితే నేను తుడిచి పెట్టుకున్నాను. ఒక పీలర్ తీసుకొని పీలర్ తో మంచిగా పొట్టు అయితే తీసుకుంటున్నాను నేను. ఈ మామిడికాయల వరుగులు చేసేటప్పుడు మామిడికాయలు పుల్లగా ఉండాలి, అలాగే మామిడికాయలు కూడా గట్టిగా ఉండాలి. మనకి పండు మామిడికాయలు అయితే వరుగులు అయితే ఎక్కువ రోజులైతే నిల్వగా ఉండవు. పచ్చి మామిడికాయలు తీసుకుంటే మనకి మామిడికాయ వరుగులు అనేవి ఎక్కువ కాలం నిల్వగా ఉంటాయి. మీరు ఇంకా ఎక్కువ మామిడికాయలు కూడా తీసి వరుగులు అయితే చేసుకోవచ్చు. నేనైతే ఒక 5 మామిడికాయలను అయితే వరుగులుగా చేసి యూస్ చేసుకుంటున్నాను. ఇలా పొట్టు మొత్తం తీసిన తర్వాత ఇలా కొంచెం పెద్ద పెద్ద సైజులోనే నేను కట్ చేసుకుంటున్నాను. మామిడికాయ వరుగులు పప్పులోకైనా ఇంకా చేపల కూరలోకైనా గంగవాలి కూర పప్పులోకైనా చాలా బాగుంటాయి ఈ మామిడికాయ వరుగులు వేసుకోవడం వల్ల. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మామిడికాయ వరుగులతో కర్రీ చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని మామిడికాయలు అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను. వీటిని ఒక 3 డేస్ అయితే ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. ఇప్పుడైతే సమ్మర్ కదా, 3 డేస్ లోనే మంచిగా క్రిస్పీలా ఎండిపోతాయి. ఇక్కడ 5 మామిడికాయలు అయితే నేను తీసుకొని ఇలా అన్ని కట్ చేసుకున్నాను. ఈ మామిడికాయ ముక్కల్ని నేనైతే పైన అయితే పెట్టేస్తున్నాను. టెర్రస్ పైన అయితే పెట్టాను. ఇక్కడ ఎండ చూసారా ఎంత కొడుతుందో. మా షన్ను వద్దంటే వినకుండా నాతో పైకి అయితే వచ్చింది. ఇక్కడ మామిడికాయ ముక్కలు మా షన్ను తీసుకొని తింటుందని నేను ఇక్కడ ట్యాంక్ పైన అయితే పెట్టేశాను. ఈవినింగ్ వరకే హాఫ్ అయితే ఎండిపోయాయి. ఇక్కడ నేను ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మామిడికాయల్ని ఇలా పీల్ తీసేసిన తర్వాత పీలర్ తోటే ఇలా మనం సన్నగా తురుముకోవాలి. మనం పౌడర్ అయితే చేసుకుంటాం కదా, క్రిస్పీలా ఇవి ఎండిపోవాలంటే మనం ఇలా పీలర్ తోటే సన్నగా తురుముకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా తురుముకోవాలి. ఇక్కడ నేను 15 మామిడికాయల దాకా ఇలా తురుముకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో అంత క్వాంటిటీలో అయితే ఇలా పీల్ అయితే తీసుకోండి. మనకి ఇలా పీల్ తీసుకుంటూ కట్ చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీలా ఎండిపోతాయి. ఈ ఆమ్చూర్ పౌడర్ మనం అన్నిట్లలో వేసుకోవచ్చు. ఫ్రైస్ లలో, ఇంకా చేపల కూరలో, ఇంకా సలాడ్స్ లలో అన్నిట్లలో యూస్ చేసుకోవచ్చు. వీటిని అయితే నేను ఎండలో అయితే ఎండబెడుతున్నాను. మనం ఎండలో ఎండబెట్టినప్పుడు ఇలా పల్చగా ఎండబెట్టుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీలా ఎండిపోతాయి. ఇక్కడ 1 డే కి అయితే మంచిగా ఒక హాఫ్ అయితే ఎండిపోయింది. 2 డేస్ కి అయితే మొత్తం ఎండిపోతాయి, కానీ క్రిస్పీలా అయితే కావు. 3rd డే కి మంచిగా క్రిస్పీలా అయితే అయిపోతాయి. ఇది వచ్చేసి 3rd డే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మామిడి తురుము ఎలా ఎండిపోయిందో చూడండి ఫ్రెండ్స్. మనం చేత్తో ఇలా అంటేనే, క్రష్ చేస్తేనే మనకి ఇలా పౌడర్ లా అయిపోతుంది. ఈ స్టేజ్ లో మనం పౌడర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మామిడి వరుగులు కూడా మంచిగా ఎండిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎండిపోయినాయో. వీటిని మనం అన్నిట్లలో యూస్ చేసుకోవచ్చు ఈ మామిడి వరుగులని. ఇప్పుడైతే పౌడర్ ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో దుడ్డుప్పు అయితే వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటాను నేను. తర్వాత ఇందులో మనం ఎండబెట్టుకున్న మామిడి తురుమునైతే యాడ్ చేసుకొని వీటిని ఫైన్ పౌడర్ లా అయితే చేసుకోవాలి.
ఫైన్ పౌడర్ లా చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్ లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఈ ఆమ్చూర్ పౌడర్ చేయడం ఎంత ఈజీనో కదా ఫ్రెండ్స్. 1 ఇయర్ పాటు మనం యూస్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా చింతపండు యూస్ చేయకుండా ఈ ఆమ్చూర్ పౌడర్ అయితే యూస్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో అయితే ఆమ్చూర్ పౌడర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సమ్మరే కదా, మామిడికాయలు అయితే ఎక్కువగా దొరుకుతాయి. మీ ఇంట్లో కూడా ఆమ్చూర్ పౌడర్ అయితే చేసుకొని ఇలా స్టోర్ అయితే చేసుకోండి. నేనైతే ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్.